మూడో భాగం. పిన్ని ఆంతర్యం అర్థమైన సుప్రియ 4 ఏళ్లు ఆగాకనే సుచిని అతడికిచ్చి చెయ్యి పిన్ని, ఆగుతానంటున్నాడు కదా, తొందరేముంది అని తాపీగా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అక్క, ఏం చేయమంటావిప్పుడు అని ఇంకా ఆశ తీరక అడుగుతున్న మనోహర్ని మింగేసేలా చూసింది నాగమణి. ఆడదాన్నే ఆకర్షించడం చేతకాని చవట సన్నాసివి, దాని నయానా భయాన లొంగ తీసుకో, చచ్చినట్టు నిన్నే పెళ్లాడుతుంది అని తమ్ముడి మెదడులో ఒక విషబీజం నాటి విసవిసలాడుతూ వెళ్ళిపోయింది. నాగమణి మాటలను సగమే బుర్రకెక్కించుకున్న మనోహర్ సుప్రియ సలహాను మాత్రం పూర్తిగా వంట పట్టించుకుని తదేకంగా టీవీ చూస్తున్న సుచిత్ర వైపు దృష్టి సారించాడు. టీవీలో లీనమైన సుచిత్ర అతడి చూపులు గుచ్చుకున్నట్టయి తల తిప్పి సంగతేమిటన్నట్లుగా కళ్ళెగరేసింది. అతడేదో చెప్పబోయి గోపాలరావు రావడంతో మొహానికే పేపర్ అడ్డం పెట్టుకున్నాడు. సుప్రియ నిద్రపోయే టైంకి స్వీటీ ఫోన్ చేసింది. కొంచెం ఫీవరిష్గా ఉంది, రేపు ఉదయం వాకింగ్కి రాలేనని. ఎప్పుడో ఒంట్లో బాగోలేనప్పుడో, వర్షం అడ్డంకైనప్పుడో, ఇంకేదైనా బలమైన కారణం ఉన్నప్పుడే వాకింగ్కి మాన్తారు. లేకుంటే తాము బయలుదేరుతున్నట్టు సంకేతంగా మిస్డ్ కాల్ ఇచ్చుకుంటారు. ఇద్దరు ఒక పాయింట్ దగ్గర కలుసుకుని వారి వారి స్కూటీల మీద ట్యాంక్ బండ్ వరకు వెళ్ళి 1 గంటసేపు జాగింగ్ కానీ బ్రిస్క్ వాక్ కానీ చేసి వెనక్కి రావడం వారి దినచర్య. ప్రత్యూష రాకపోవడంతో సుప్రియ ఒక్కతే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జాగింగ్ పూర్తి చేసుకుని తిరిగొస్తుంది. నీ బాయ్ ఫ్రెండ్ అంటూ ఆట పట్టించే వ్యక్తి సుప్రియను ఆగమన్నట్టుగా చెయ్యూపి రోడ్ క్రాస్ చేసి వస్తున్నాడు. సుప్రియ బ్రుక్టి ముడిపడింది. స్వీటీ అన్నట్టుగా ఈ పెద్దాయన తనతో పరిచయం ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నాడు? తనకు లైనేస్తున్నాడా? కానీ ఆయన మొహంలో తన పట్ల వాత్సల్యం తప్పిపోయిన తన వారు మళ్ళీ కలిసినంత సంతోషం తప్ప అతడిలో తన పట్ల ఎటువంటి దుర్బుద్ధి లేసమాత్రం కూడా అతని మొహంలో కనిపించకపోవడంతో తన ఊహకి సిగ్గుపడి తను కూడా విష్ చేస్తున్నట్లుగా చెయ్యూపింది. ఒక్కదానివే వచ్చావు, నీ ఫ్రెండ్ రాలేదా అన్నాడాయన. లేదంకుల్, దానికి కొంచెం ఫీవరిష్గా ఉందని మానేసింది. రోజు మీరొక్కరే వస్తుంటారు, మీ ఇల్లిక్కడికి దగ్గరేనా అంది కుతూహలంగా. లేదమ్మా, సోమాజిగూడలో ఉంటున్నాను. రోజూ రాజభవన్ రోడ్లో వాకింగ్ చేసేవాణ్ణి. అనుకోకుండా ఒకరోజు నిన్ను ట్యాంక్ బండ్ మీద చూశాను. అందుకే రోజు నిన్ను చూడాలన్న ఆశతో ఇటుగా వస్తున్నాను. సుప్రియ ఆశ్చర్యంగా చూసింది. మంచివాడనుకుంటున్న వ్యక్తి తన అంచనాలను తలకిందులు చేస్తున్నాడనిపించి, నన్ను చూడ్డానికా? దేనికంకుల్ అంది తన దుడుకు స్వభావానికి విరుద్ధంగా చాలా కూలుగా మాట్లాడుతూ. దానికి కారణం ఉందమ్మా. ఈరోజు ఆదివారమేగా, ఇది నా విజిటింగ్ కార్డు. నా రెసిడెన్స్ అడ్రస్ ఉంది. ఇల్లు కనుక్కోవడం చాలా ఈజీ. మధ్యాహ్నం లంచ్కి వచ్చే, తీరిగ్గా మాట్లాడుకుందాం. అతడి నుండి ఈ అనుకోని ఆహ్వానానికి ఒక్క క్షణం కంగారుపడి అంతలో ధైర్యాన్ని కూడగట్టుకుని ఈ వ్యవహారం ఏమిటో తేల్చుకోవాలన్న నిశ్చయంతో అంగీకారంగా తలూపింది. సరే అంకుల్, సరిగ్గా 11:30 కల్లా వచ్చేస్తాను అని అతడిచ్చిన కార్డు తన వ్యాలెట్లో భద్రంగా దాచుకుంది. ఓకే బేబీ, నీ రాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చే అన్నాడు ఆమెను అతి కష్టం మీద వదిలి వెళ్తూ. వస్తానన్న తన అంగీకారానికి అతని మొహంలో పొంగిన సంతోషానికి సుప్రియ అబ్బురపడింది. స్కూటీ స్టార్ట్ చేయబోతూ తల తిప్పి చూసిన సుప్రియకు నిన్నటి బండివాడు తన వైపే బెదురుబెదురుగా చూస్తూ కనిపించాడు. అతడి గాబరా భయం చూసి సుప్రియకి నవ్వొచ్చింది. నిన్న తనిచ్చిన డోస్కి బెదిరిన అతడు స్నానం చేసి నుదుటి మీద కుంకుమ విభూది బొట్టుగా పెట్టుకుని శుభ్రమైన చేతిగుడ్డను వాడుకుందుకు తెచ్చాడు. నీట్గా ఉన్న టిఫిన్ ప్లేట్లు, గ్లాసులను చూసి తన మాటల ప్రభావానికి అతడిలోని మార్పుకి మెచ్చుకోలుగా భుజం తట్టింది. వెరీ గుడ్, నేను చెప్పిన దానికన్నా చాలా శుభ్రంగా ఉంచావు. స్టీల్ ప్లేట్లలో డైరెక్ట్గా టిఫిన్ పెట్టే కన్నా అరిటాకులో, పేపర్ ప్లేట్లో కొని తెచ్చుకో. టీ కాఫీలు కూడా గాజు గ్లాసులో ఇస్తే చాలామంది ఎంగిలి కలుస్తుందని అంతగా ఇష్టపడరు. ఎప్పటికప్పుడు వాడి పారేసే గ్లాసులుంటే నీ వ్యాపారం చాలా పెరుగుతుంది. ఆమె సలహా అతడికి నచ్చినా రోజు పెట్టుబడి పెట్టి అవి కొనాలంటే కష్టం కదమ్మా. ఏదో చిన్న సైజు వ్యాపారం, లాభాలు అంతంత మాత్రం అన్నాడు నసుకుతూ. హోటల్లో అమ్మే వాటికన్నా తక్కువకే అమ్ముతావు కదా. రుచికి శుచికి మరో పేరు నా ఫలహారం అని బోర్డు రాసి ₹1 రేటు పెంచి అమ్మినా నీ బండి చుట్టూ జనాలు ఈగల్లా ముసురుతారు. ఆమె సలహాకు అతడి మొహం విప్పారింది. టీ తాగి వెళ్ళండమ్మా అన్నాడు వినయంగా. నీ వ్యాపారం పుంజుకున్నాక నేను నా ఫ్రెండ్ వచ్చి ఏదో ఒక రోజు తాగుతాంలే అంది బండి స్టార్ట్ చేస్తూ. ప్రత్యూషకి ఏమైందోనని కంగారు పడుతూ వచ్చిన సుప్రియకు హాల్లో కులాసాగా టీవీ చూస్తూ కనిపించేసరికి నెత్తిన చిన్నగా ముట్టింది. ఏమైందే, బాగానే ఉన్నావు కదా, ఈరోజు రాకుండా డుమ్మా కొట్టావు అంది కినుకుగా. నిజంగా బాగోలేదే బాబు, రాత్రి నోరంతా చేదు, ఒళ్ళు నొప్పులు. పొద్దునే ఈ మంచులో వస్తే జ్వరం వస్తుందని రాలేదంతే. టాబ్లెట్ వేసుకుని పడుకుంటే ఉదయానికల్లా రిలీఫ్గా ఉంది. ఇద్దరూ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మనోహర్కి పిన్నికి తనిచ్చిన స్ట్రాంగ్ డోస్ గురించి చెప్పడంతో స్వీటీ ఖుషీగా నవ్వింది. నీ బాయ్ ఫ్రెండ్ కనిపించాడా అంటున్న స్వీటీ మాటలకు అతడిచ్చిన విజిటింగ్ కార్డుని బయటకు తీసి ఆమెకు చూపించింది.
తన్నేం లంచ్కి రమ్మన్నట్టుగా లోగొంతుకతో చెప్తున్న ఆమెను చూసి స్వీటీలో కొంటితనం తొంగి చూసి, నేను చెప్పలా ఆ ముసలైన నీకు లైనేస్తున్నాడని? సుప్రియ ఆ మాటలను ఖండించక గంభీరంగా చూసింది. నువ్వన్నట్లు ఆయనకి నా మీద దాచుకోలేని అభిమానం ఉంది. అయితే ఆ ప్రేమలో నాకు కల్మషం ఏమీ అనిపించడం లేదు. ఎందుకో ఆయన చూస్తే మా డాడీ దగ్గర నేను ఫీల్ అయ్యే భావం, చనువు కలుగుతున్నాయి. అదీ కాక నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకే ఈరోజు లంచ్కి వెళ్దామనుకుంటున్నాను. నీ రోగం ఎలాగో తగ్గింది కాబట్టి నువ్వు రెడీ అయ్యి 11 కల్లా మా ఇంటికి వచ్చే, ఇద్దరం కలిసి వెళ్దాం అంది పైకి లేస్తూ. స్వీటీకి ఇష్టంగా ఉన్నా నన్ను పిలవలేదుగా అని మొహమాట పడింది. పర్వాలేదులే, ఆయన ఏమీ అనుకోడని నేను హామీ ఇస్తున్నాను. అతడి ఆతిథ్యం నచ్చకపోతే మళ్ళీ ఇంకోసారి ఆయన గురించి పట్టించుకోవద్దు, సరేనా? అన్నట్టు ఇద్దరం నా బండి మీద పోదాం. ఉంటా మరి. ఆంటీ లోపల ఉన్నట్టున్నారు, వెళ్తానని చెప్పు అంది. ఆ రోజు ఆదివారం అయినా అర్జెంట్ కేసు ఒకటి ఉండడంతో గోపాలరావు క్లినిక్కి వెళ్ళిపోయాడు. ప్రతి చిన్న విషయం తండ్రితో పంచుకోవడం ఆమెకు అలవాటు. తండ్రి తను వచ్చేసరికి బయటికి వెళ్ళిపోయాడు. నిన్న జరిగిన సంఘటనతో నాగమణి సుప్రియ మీద గురుగా ఉంది. ఆమె ఉన్న ఛాయలకు రాక లోపలెక్కడో ఉంది. సుచిత్ర ఫోన్లో ఎవరితోనో బాతాకాని వేస్తుంది. ప్రియరామ్ జాడలేదు. ఒక్కత్తి కూర్చుని టిఫిన్ తినాలంటే ఆమెకు బోరనిపించింది. ఫ్లవర్ వాజులో రోజా పువ్వులు సర్దుతున్న సాంబయ్యను పిలిచి పిన్ని ఎక్కడుంది అంది. ఆ ప్రశ్నకు అతడొకసారి అటు ఇటు దృష్టి సారించి అమ్మగారెందుకో గరంగరంగా ఉన్నారు, పిలవమంటారా అన్నాడు. దానికి కారణం ఏంటో తెలిసిన ఆమె, వద్దులే, ఊరికే అడిగాను, నువ్వు టిఫిన్ తిన్నావా అంది ఆరాగా. అయ్య బాబోయ్, మీరంతా తిన్నాకనే కదండి తినేది. అందరిదే అయిపోయింది, మీరే మిగిలారు అన్నాడు. అయితే ఇకనే రా తిందుగానే అంది. ఆ మాటలకతడు గాబరా పడిపోయాడు. అమ్మగారు చూశారంటే నా తోలు తీస్తారు, మీరు కానియండమ్మా, నేను తర్వాత తింటాను అని వడివడిగా వెళ్ళిపోయాడు. లైట్గా 2 ఇడ్లీ తిని ప్రత్యూష కోసం రెడీ అయి కూర్చుంది. సరిగ్గా 11 గంటలకు ఆమె రానే వచ్చింది. సుప్రియ అలంకారాన్ని చూసి నోరు తెరిచి సంగతేమిటన్నట్లు కనుబొమ్మలు ఎగరేసింది. తన స్వభావానికి విరుద్ధంగా పంజాబ్ డ్రెస్సు వేసింది. చిన్నగా పెట్టుకున్న తిలకం మెరుస్తూ ఆమె మొహానికి వింత అందాన్నిస్తుంది. సాధారణంగా సుప్రియ జీన్స్ ప్యాంటు టీషర్టులనే లైక్ చేస్తుంది, కంఫర్ట్గా ఉంటుందని. ఏ పండగలకో గుడికో ఇలా పంజాబీ డ్రెస్సులో దర్శనమిస్తుంది. ఎంతో నిరాడంబరంగా ఉన్నా కూడా ఆమెలోని సౌందర్యాన్ని చూసి ఈ మగరాయుణ్ణి దేవుడెంత అందంగా పుట్టించాడోనని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఈ పూట భోజనానికి రావడం లేదని కమలమ్మ గారితో చెప్పి బయటపడింది. సోమాజిగూడలో అతడింటి అడ్రస్ కనుక్కోవడం ఏమంత కష్టం అవ్వలేదు. అంత పాష్ లొకాలిటీలో 2 అంతస్తుల భవనం అది. గేటుకి ఒకవైపు స్వప్నలోకం అన్న పేరు, మరోవైపు రిటైర్డ్ మేజర్ రాజశేఖర్ అన్న బోర్డు. ఇంటికి గేటుకి మధ్య విశాలమైన ఖాళీ స్థలం. ఆ స్థలాన్ని రకరకాల చెట్లు ఆక్రమించి వృక్షో రక్షతి రక్షితః అన్నట్లు పళ్ళు కాయలతో కనువిందు చేస్తున్నాయి. దారికిరువైపులా రకరకాల పూల మొక్కలు మోయలేనంత పూల బరువుతో తలలూపుతున్నాయి. మూలగా ఉన్న ఆకుపచ్చ సంపెంగ సువాసనలు వెదజల్లుతుంది. ఒక పక్కగా తివాచీ పరిచినట్లు అందంగా తీర్చిదిద్దిన లాన్, దాని మధ్యలో ఊయల. ఇద్దరు లోపలికి వెళ్లాలన్న సంగతి కూడా మరిచిపోయి ఆ ఇంటిని, ఆ తోట సొగసిని కళ్ళప్పగించి చూడసాగారు. బొయ్యమంటూ శబ్దం చేస్తూ వెళ్లిన వాహనం వారిని వాస్తవంలోకి తెచ్చి గేటు తీసుకుని దిక్కులు చూస్తూ లోపలికి ప్రవేశించారు. ఎక్కడా మనిషి అలికిడి లేదు. చెట్ల మీద మాత్రం రకరకాల పక్షులు తమ ధ్వనులతో సందడి చేస్తున్నాయి. మామిడి పనస చెట్ల కింద సిమెంటు బెంచీలున్నాయి. పోర్ట్కో విశాలంగా 2 కాళ్లు పట్టేంత ఉంది. కాలింగ్ బెల్ కోసం చూసిన వారికి ఓరగా తలుపు చేరేసి ఉండడం కనిపించి ఇంతింట్లో ఎవరెవరు ఉంటారా అని కుతూహలంగా చేరేసిన తలుపుని నెమ్మదిగా నెట్టారు. ఎదురుగా కనిపించిన దృశ్యానికి ఉలిక్కిపడిన ప్రత్యూష కెవ్వున కేక పెట్టింది. నమ్మశక్యం కానట్టుగా సుప్రియ వైపు కళ్ళు పెద్ద చేసి చూడసాగింది. సుప్రియకి కూడా నోట మాట రాక ఆ వైపే తదేక దీక్షతో చూస్తూ స్వీటీ చేతిని గట్టిగా బిగించి పట్టుకుంది. వారిని అంతగా ఆశ్చర్యానికి గురిచేసిన విషయం, హాల్లోకి ఎంటర్ అవుతుంటే ఎదురుగా ఉన్న గోడకి ఉన్న సుప్రియ ఫోటో. అంతకన్నా నమ్మలేని విషయం, ఆ ఫోటోకి మంచి గంధంతో చేసిన దండ ఆమె స్వర్గస్థురాలన్న సంగతి తెలియచేస్తూ వేలాడుతుంది. ఇద్దరూ అపనమ్మకంగా ఆ ఫోటో వైపే చూడసాగారు. ప్రత్యూష అరుపుకి హాల్లోకి వచ్చిన రాజశేఖరం వారి అయోమయానికి గురవడం చూసి తన ఉనికిని తెలియచేస్తూ చిన్నగా దగ్గాడు. లోపలికి రండి, ఎంతసేపలా బయటే నిలబడతారు అన్నాడు ఆహ్వానిస్తూ. అతడి పిలుపుకి తేరుకున్న ఇద్దరూ యాంత్రికంగా లోపలికొచ్చి కుర్చీల్లో కూర్చున్నా వారి దృష్టి మాత్రం ఆ ఫోటో మీదనే ఉంది. రాజశేఖరం సుప్రియను ఆ ఫోటోను పరికించి చూసి జ్యూస్ తెమ్మంటూ నౌకని కేకేశాడు. అప్పటికీ షాక్ నుండి తేరుకున్న సుప్రియ స్వీటీలు ఆ ఫోటోను పరిశీలనగా చూడసాగారు. మొహంలో పోలికలు అచ్చుగుద్దినట్టు తనలాగే ఉన్నా కట్టు బొట్టు అన్నీ చాలా తేడాగా ఉన్నాయి. నుదుటికి బొట్టు, ఒత్తైన తలకట్టు, పువ్వులు, నిండైన చీరకట్టు, గాజులు, అనువనువున స్త్రీతత్వం ఉట్టిపడుతుంది.
జ్యూస్ తెచ్చిన నౌకరు సుప్రియను చూసి తెల్లబోయి బుర్రగోక్కుని గ్లాసులు అక్కడ పెట్టి ఫోటో వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. సుప్రియకి లీలగా ఒక విషయం గుర్తొచ్చింది. తనకి 6 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రి డైరీలో భద్రంగా దాచుకున్న ఫోటోను బయటికి తీసి చాలాసేపు చూసింది. పిన్నికి చూపించింది. తండ్రి వచ్చాక అడిగింది, ఈవిడెవరు డాడీ అంటూ. మీ అమ్మదమ్మా అని నిర్లిప్తంగా చెప్పి ఆ ఫోటోను తీసి లోపల దాచేశాడు. ఆ రాత్రి తనకి బాగా గుర్తు. ఎన్నడూ లేనిది తన తండ్రి పిన్ని పెద్దగా అరుచుకుంటూ పోటాడుకున్నారు. తనకప్పుడు ఆ దెబ్బలాట ఎందుకో అర్థం కాక చాలా భయపడింది. ఆ తర్వాత ఇంకెప్పుడు తన తల్లి ఫోటో తన కంటపడలేదు. 1-2 సార్లు ఆవిడ గురించి అడిగినా అమితంగా ఇష్టపడి పెళ్ళాడాము. మా జీవితం 3 నాళ్ళ ముచ్చటయింది. ఆవిడ పదే పదే గుర్తు చేసి నన్ను బాధ పెట్టకు. నీ అమ్మ నాగమణి, నువ్వు మా కూతురివే అన్నాడు. తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక తల్లి ప్రసక్తిని ఇంకా ఆయన ముందు తేవడం మానేసి తన మనసు పొరల్లో తల్లి రూపాన్ని భద్రపరుచుకుంది. సుప్రియకి ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరో అర్థమైంది. సందేహం ఏమాత్రం లేదు, అది తన తల్లి ఫోటో. అచ్చు జిరాక్స్ లాంటి పదాలు పాత ఫ్యాషన్. క్లోనింగ్ చేసినట్లు అంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంతకీ తన తల్లి ఫోటో ఇక్కడికెలా వచ్చింది? తన తల్లికి ఏమవుతాడు? తన పట్ల ఎందుకింత అభిమానాన్ని చూపిస్తున్నాడు? అంటే ఇతడు తనకి ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే నౌకరు వచ్చి పిలిచాడు. అయ్యా, వంట రెడీ అయిపోయింది, వడ్డించమంటారా అని నాంచారమ్మగారు అడగమంటున్నారు. రాజశేఖరం టైం చూసుకున్నాడు. 12 అవుతుంది. ఇది నాకు లంచ్ టైం. మిలిటరీ వాడిని కదా, టైమింగ్స్ మెయింటైన్ చేస్తాను. పదండి, తింటూ మాట్లాడుకుందాం. నాంచారమ్మ అంటే వంట ఆవిడ కాబోలు. అన్నీ టేబుల్ మీద సర్దుతుంది. చాలా రకాల పదార్థాలున్నాయి. బాప్రే, ఇన్ని రకాలా? చాలా శ్రమపడి చేయించారు అంకుల్ అంది ప్రత్యూష వాటి వైపు చూస్తూ. శ్రమ నేను కాదు, ఆవిడ పడ్డారు. ఏం చేయాలో మాత్రమే చెప్పాను అన్నాడతను ఉల్లాసంగా నవ్వుతూ. రుచికరమైన పదార్థాలు నోరు చేస్తున్నా సుప్రియ ఎంజాయ్ చేయలేకపోతుంది. ఆమె ఆలోచనలు చుట్టూ తిరిగి రాజశేఖర్ దగ్గర ఆగిపోతున్నాయి. ఈ సస్పెన్స్ ఎంత తొందరగా విడుతుందా అని ఆలోచిస్తూ అన్నాన్ని వేలుతో కెలకసాగింది. ముందు భోజనం తింతల్లి, నీ ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరుకుతాయి. నాంచారమ్మ కష్టపడి చేశారు, ఏమీ తినక వదిలిపెడితే నొచ్చుకుంటారు అన్నాడు. భోజనాలు ముగించి ముగ్గురు హాల్లో సమావేశమయ్యారు. 2 రకాల పండ్ల ముక్కలు, ఐస్ క్రీం తెచ్చి టీపాయ్ మీద అమర్చి వెళ్ళాడు నౌకరు. ఆమెకి ఇష్టమైన మ్యాంగో ఐస్ క్రీం. ఇప్పుడైనా చెప్పండి అంకుల్, అచ్చం నాలాగే ఉన్న ఆవిడ మా అమ్మ కదా అందే ఆత్రంగా. ఆ ప్రశ్నకతడు ఒక క్షణం మౌనంగా కళ్ళు మూసుకుని దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. నీ ఊహ కరెక్టే. నా ఏకైక చెల్లెలు శిరీష. పేరుకు తగినట్లు కుసుమ కోమలంగా ఉండేది. చాలా సున్నితమైన మనస్తత్వం. తన స్వభావానికి డాక్టర్ వృత్తిలో నిలదొక్కుకోవడం కష్టం అని నాన్న నేను వారిస్తున్నా వినక మెడిసిన్ మీద మక్కువతో ర్యాంక్ తెచ్చుకుని మెడిసిన్లో చేరింది. జూనియర్స్ని శృతిమించి చేసే ర్యాగింగ్కి మీ అమ్మ తట్టుకోలేక చదువు మానేద్దామనుకుంది. ఒక పని మీద శ్రద్ధ, కోరిక ఉంటే ఆ మనిషి విజయానికి దేవుడే ఏదో రూపంలో సాయపడతాడన్నది శిరీష విషయంలో నిజమైంది. గోపాలరావు ఆమెకి సీనియర్. ఆ అల్లరి మూకల బారి పడకుండా ఆమెకు సపోర్ట్గా నిలిచి ర్యాగింగ్ భూతం నుండి రక్షించాడు. ఏ చిన్న అవసరం కలిగినా అతడి సపోర్టు, సహాయం దొరకడంతో శిరీష చదువు నిరాటంకంగా సాగిపోతుంది. సంవత్సరం తిరిగేసరికి ఇద్దరూ ఒకరినొకరు వదల్లేని స్థితికి చేరుకున్నారు. గోపాలరావు వివరాలు తెలుసుకున్నాక శిరీషనిచ్చి పెళ్లి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ కనబడలేదు. అయితే వారి చదువు పూర్తయ్యాకనే పెళ్ళి అని చెప్పడంతో వారు కూడా తమ దృష్టి చదువు మీద కేంద్రీకృతం చేశారు. నేనప్పుడు ఆర్మీలో జాయిన్ అయ్యాను. నాకు పెళ్లి కావడం, ఉద్యోగరీత్యా నార్త్కి వెళ్ళిపోవడం జరిగింది. అనుకున్నట్టుగా మెడిసిన్ పూర్తి కాగానే గోపాలరావుతో శిరీష పెళ్లి జరిగిపోయింది. చెల్లెల పెళ్లికి అతి కష్టం మీద రాగలిగాను. నా భార్య నిండు గర్భవతి. ఆమెది కాంప్లికేటెడ్ కేసు. చాలా జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. మా దాంపత్యానికి గుర్తుగా కొడుకుని కని నా భార్య మరణించింది. స్త్రీధనంగా మా అమ్మ నగలు, ఇల్లు శిరీషకి ఇచ్చేశాను. నాన్న కూడా పోవడంతో నా సర్వీస్ అంతా నార్త్లోనే చేశాను. శిరీష మాత్రం తన వైవాహిక జీవితం చాలా సంతృప్తిగా ఉంటుందని నాకు ఉత్తరాలు రాసేది. గోపాలరావు స్టేట్స్కి వెళ్ళి ఎంఎస్ పూర్తి చేశాడు. శిరీష గర్భవతి. ఆమె ప్రాక్టీస్ చేయడానికి గోపాలరావు అంగీకరించలేదు. బిడ్డకి 3 ఏళ్ళు వచ్చే వరకు ఆగమనడంతో శిరీష తన సమయాన్నంతా నీ పెంపకంలోనే గడిపి ఆనందించేది. ఒక విషయం తెలుసా? సుప్రియ అన్న పేరు నేను సూచిస్తే నీకు పెట్టారు. జీవితం సాఫీగా సంతోషంగా సాగితే ఇది భూలోకం అవదు కదా. నా భార్యను కోల్పోయి నా కొడుకును పెంచడం కష్టమయ్యి వాడిని రెసిడెన్షియల్ స్కూల్లో వేశాను. దూరాన ఉన్న నా వాళ్లంతా క్షేమంగా ఉండాలని మురిసిపోయే సమయంలో విధి వికటాటహాసం చేసింది. నీకప్పుడు 2 ఏళ్ల వయసు. నువ్వు నిద్రపోతున్నావని నిన్ను ఇంట్లోనే వదిలి మీ అమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి వెళ్ళింది. ఇంకో వారంలో నీ పుట్టినరోజు ఉంది. కావలసినవన్నీ కొనుక్కుని పార్కింగ్ ప్లేస్కి చేరుకోవాలని రోడ్డు దాటుతుంది.
ఇంటి దగ్గర తను కనబడక నువ్వు ఏం పేచీలు పెడుతున్నావో అన్న ఆతృతతో స్పీడ్గా వస్తున్న లారీని చూసుకోలేదు. లారీ డ్రైవరు కంట్రోల్ చేయలేక శిరీషను గుద్దేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. భార్యను పోగొట్టుకుని కుమిలిపోతున్న మీ నాన్నకి 6 నెలలు తిరగకుండా ఇంకో గట్టి దెబ్బ. అమర్నాథ్ యాత్రకని వెళ్ళిన అతడి తల్లిదండ్రి మంచు తుఫాన్ మూలంగా దుర్మరణం చెందడం, తన పాపని తల్లిదండ్రుల రక్షణలో వదిలి నిశ్చింతగా ఉందామనుకున్న అతడి ఆశ అడియాసే అయ్యింది. ఇక నిన్ను పెంచే దారి లేక రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ నిన్ను ఎలా చూసుకుంటుందో దేవుడికి తెలియాలి అన్నాడు నిట్టూరుస్తూ. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.